कृष्ण हे कृष्ण करुणा गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। ఈరోజు శ్రీరంగనాథుడి యొక్క సుందర దేవస్థానంలో మీ అందరి యొక్క సమక్షంలో భగవంతుడి గురించి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలల గురించి ప్రస్తావన చేసుకునే ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ స్వామికి, ఇక్కడ ఆ స్వామి యొక్క సేవ చక్కగా నిర్వహిస్తున్న భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు చెప్పండి అని అన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు చెప్పండి అని వదిలేస్తే జన్మాష్టమి వరకు మాట్లాడుకోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కాబట్టి కొద్దిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార స్వీకరణ, దాని తర్వాత స్వామి బృందావనంలో చేసిన చిన్ని సమయంలో చిన్న వయసులో ఉన్న అల్లరి లీలలు, కొద్దిగా దామోదర్ లీల, ఇంతవరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇంకోసారి భగవానుడు అవకాశం ఇచ్చినప్పుడు స్వామి కళ్యాణోత్సవాలు చెప్తాం. ఇప్పుడు తొందరగా స్వామి పెద్దవాడు చేసేసాడు అనుకోండి, బాగుండదు అనమాట. శ్రీకృష్ణుడు దేవకీదేవి యొక్క గర్భములో శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు ఏ నక్షత్రంలో? రోహిణీ నక్షత్రంలో స్వామి అవతరించారు. ఎలాంటి స్వామియో తెలుసా అండి? ఎవరికైతే పుట్టుక లేదో అలాంటి స్వామి అవతరించారట. ఆయనకు అసలు పుట్టవలసిన అవసరమే లేదటండి, అయినా సరే ఆయన అవతరించారు. ఎందుకు? కారణం ఏమిటి? ఎంతమందికి తెలుసు భగవానుడు అవతరించడానికి కారణం ఏమిటి అని? లోక కళ్యాణార్థం. ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు నాన్న? ధర్మాన్ని స్థాపన చేయడానికి. వెరీ గుడ్, చెప్పండి. ఇంకెవరు చెప్తారు? ఇక్కడ ఒక చిన్న బాబు చెప్పారు. నీ పేరేంటి నాన్న? ప్రద్యుమ్. నువ్వేం ఆన్సర్ చెప్పావు? మనకి మంచి చెయ్యడానికి భగవానుడు అవతరించాడట. చాలా మంచి ఆన్సర్. ఒకసారి చెప్పట్టుకుంటే చెప్పు నాన్న. వెనకాల తన భక్తులని కాపాడుకోవడానికి. వెరీ గుడ్, చాలా మంచి సమాధానం. ఇంకా నాన్న ప్రేమ అంటే ఏంటో నేర్పించడానికి. వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే, మనల్ని కాపాడడానికి. ఇంకా కంసుణ్ణి చంపడానికి. ఓకే, మనకి మంచి విషయాలు నేర్పించడానికి. ఎంత చక్కగా చెప్తున్నారండి మా పిల్లలందరూ కూడా, చాలా సంతోషం. మీరు చూడండి, భగవానుడు ఈ అన్ని కారణాల కోసము అవతరించారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి? ఒకళ్ళు చెప్పారు, మనకి భగవంతుడి పట్ల ప్రేమను నేర్పించడానికి భగవానుడు అవతరించడానికి కారణం అని. ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఎప్పుడైనా మీకు మెమరీ లాస్ పేషెంట్ ఎప్పుడైనా చూసారా మీరు? మీరేనా? అయ్యో, ఒక విధంగా చూస్తే అవును. ఎందుకంటే మనం భగవంతుడిని మర్చిపోయాం. మాకు ఒక డివోటీ ఉన్నారు, వారి పేరు సుఖదేవ స్వామి అనమాట. వారు కురుక్షేత్రంలో చదువు చెప్పేవారు అనమాట. అయితే వారు ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఎప్పుడైతే వారు జాబ్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా వచ్చి వారిని అడిగేవారట, అయ్యా మీరు ఈ ప్రపంచంలో ఉండే భౌతికమైన సుఖాలన్నిటినీ వదిలేసి అసలు ఎలా ఉండగలుగుతున్నారు? మీరు అసలు సన్యాసాశ్రమం స్వీకరిస్తారట, మీకు ఇంత వైరాగ్యం ఎలా వచ్చింది? ఎలా భౌతికమైన ఆనందాలన్నిటినీ కూడా వదిలేయగలిగారు
అని అంటే మా స్వామివారు చెప్పారట, అయ్యా మాకంటే ఎక్కువ వైరాగ్యం మీకున్నది అన్నారట. అదేంటండి మాకెలా వైరాగ్యం ఉన్నది మీకంటే అని అంటే, అందరికంటే ఆనందాన్ని ఇచ్చే కృష్ణుడిని మీరు వదిలేశారు కదా, మీకంటే వైరాగ్యం ఇంకెవరికి ఉండాలి అన్నారట. చూడండి, అంతే కదండి. అందరికంటే వైభవం, అందరికంటే ఆనందం, అందరికంటే అమోఘమైన భగవాను వదిలేశాం మనం. కాబట్టి మీకే పెద్ద వైరాగ్యం, మీకే గొప్ప వైరాగ్యం ఉంది అన్నట్టు అంతే మరి. కాబట్టి మనము మర్చిపోయామండి భగవంతుడు ఎవరు అని. మనం మర్చిపోయేసరికి భగవానుడు ఏం చేస్తున్నాడట, మళ్ళీ 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 అవతారాలు స్వీకరిస్తూ ఉన్నారటండి, ఈ ప్రపంచంలోకి వస్తూ ఉన్నారట. ఎందుకు? మనకి ఆ భగవత్ వైభవాన్ని గుర్తు చేయడానికి. ఎలా అయితే మెమరీ లాస్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి చిన్నప్పుడు దిగిన ఫోటోలన్నీ చూపిస్తుంటారు. అరే నాన్నరా అమ్మరా ఇలా ఇలా చూస్తుంటే వాడు ఏం రెస్పాండ్ అవ్వడు అనమాట. వీళ్ళు మాత్రం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక సీన్ ఆయనకి గుర్తు రాగానే వెంటనే అమ్మా అని అంటారు. అలా భగవానుడు మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి లీలలు చేస్తూ అవతారాలు స్వీకరిస్తూ ఎక్కడైనా జీవుడు పట్టుకుంటాడేమో, అయ్యా తండ్రి రంగనాథుడే, కృష్ణుడే, నారాయణుడే అని అంత ప్రేమతో మనకి భగవంతుడి పట్ల ప్రేమను నేర్పించడానికి స్వామి మరలా 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 అవతారాలు స్వీకరిస్తూ ఉంటారు. అన్ని అవతారాలలోకెల్లా శ్రీకృష్ణ అవతారము మానవుడికి చాలా దగ్గరైన అవతారం అండి. ఎందుకో తెలుసా? అందరికంటే లేటెస్ట్ అవతారం కూడా. మొన్నే అంటే ఎంతో తెలుసా అండి? 5252వ పుట్టినరోజు కృష్ణుడిది ఈ సంవత్సరం వచ్చే జన్మాష్టమి. 5252 5252వ పుట్టినరోజు భగవానుడు. తర్వాత ఇంకొక విషయం చూడండి, భగవానుడు ఎంతో మానవుడి మనసుని రంజింపజేసే రకంగా లీలలు చేశాడండి. అందుకే పిల్లల్ని ఏ లీలలు చెప్పాలనగానే కృష్ణుడు చిన్నప్పుడు లీలలు చెప్పండి. ఎందుకు అంటే చాలా ఫాస్ట్గా మనసు పట్టేసుకుంటుంది కృష్ణుడి యొక్క లీల. అవునా కదా? భగవానుడు అవతరించినప్పుడు ఎలా అవతరించారు? ఈరోజు కొంతమంది మీ దేవుడు పుట్టాడు అని ఏదో అంటూ ఉంటారండి. కానీ మన దేవుడు పుట్టలేదు, స్వామి అవతరించారు. ఎలా అయితే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తారో అలా దేవకి గర్భము నుండి శ్రీకృష్ణ భగవానుడు ఉదయించాడు అని. భగవానుడికి ఎప్పుడు మనం పుట్టాడు అనే మాట వాడమండి. ఏమనాలి మనం? ఇంకొక పదం ఏం వాడచ్చు? ఉదయించాడు. దేవకి గర్భము నుంచి స్వామి ఉదయించాడట. ఎటువంటి భౌతికమైన సంపర్కము కూడా లేకుండా ఎలా స్వామి ప్రవేశించారో తెలుసా అండి? ముందుగా వసుదేవుడి యొక్క హృదయంలో భగవానుడు ప్రకాశించాడు. ఏ క్షణమైతే భగవంతుడు వసుదేవుడి యొక్క హృదయంలో ప్రకాశించాడో, వసుదేవుడు కోటి సూర్యులు ఎలా అయితే వెలిగిపోతారో అలా వెలిగిపోయాడు. మరుక్షణము వసుదేవుడి యొక్క హృదయంలో నుంచి దేవకీదేవి యొక్క హృదయంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే భగవానుడు దేవకీ హృదయంలోకి ప్రవేశించారో అప్పుడు కోటి చంద్రులు ఎలా వెలిగిపోతారో దేవకీదేవి అలా వెలిగిపోయిందట. వెలిగిపోయినప్పుడు కంసుడు చూశాడట, అమ్మో అష్టమ గర్భం వచ్చింది దేవకీదేవి లోపలికి అని గుర్తుపట్టాడట. దేవకీదేవి యొక్క వెలుగుని చూసి దేవకీ హృదయంలో నుంచి దేవకీ గర్భంలోకి భగవానుడు ప్రవేశించాడు. మీకు విషయం తెలిసిన అండి, ఆధ్యాత్మికమైన ప్రవచనాలకు వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా మీరు ఒక విషయం చెప్తూ ఉంటారు, మళ్ళీ పుట్టుక వద్దు, మళ్ళీ ఈ మానవ గర్భంలోకి మనం ప్రవేశించకూడదు, కేవలం మానవ గర్భం కాదు ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించకూడదు అని అంటూ ఉంటారు. విన్నారా ఎప్పుడైనా? ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినప్పుడు పునరపి మరణం పురనపి జననం పురనపి జననీ జఠరే శయనం, మళ్ళీ తల్లి గర్భంలోకి రాకూడదు అని అంటారు. గర్భస్థ నరకము అని అంటారు. విన్నారా ఇవన్నీ కూడా? ఒకసారి గర్భం వెళ్ళి భగవానుడికి ప్రార్థన చేసిందని, నేనేం అపరాధం చేశాను రా, అందరు నన్ను తిడుతున్నారు ఊరికే, చీచి మళ్ళీ గర్భంలోకి వెళ్ళకూడదు, గర్భస్థ నరకం అట. స్వామి ఏంటయ్యా ఇది అని అంటే స్వామి అన్నాడట, అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను నీ గర్భంలోకి వచ్చాక ఆ గర్భాన్ని అందరూ స్తుతిస్తారు అని అంటే, ఎన్నడైతే దేవకి గర్భంలోకి కృష్ణుడు ప్రవేశించారో బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణ, వాయు, యమ ఇత్యాది దేవతలందరూ వచ్చి దేవకీదేవి యొక్క గర్భాన్ని స్తుతించారట. అందుకే భాగవతంలో గర్భస్తుతి అని అంటారు ఆ అధ్యాయం. దీనివల్ల మనకొక అద్భుతమైన ఉపదేశం లభిస్తుందండి.
ఏది ఈ ప్రపంచంలో చెడు మంచి కాదు. ఏది చెడు అంటే భగవత్ సంపర్కం, భగవంతుడి యొక్క ఆశ్రయం లేనిది ఏదైనా చెడే. ఏది మంచి అంటే భగవంతుడున్నది ఏదైనా మంచి అండి. భగవంతుడున్నది ఏదైనా మంచి. ఒక్క క్షణము యమపురిలో ఒక భాగవతుడు వెళ్ళి భగవంతుడిని గుర్తు తెచ్చుకోగానే ఒక నిమిషం పాటు ఆ నరకంలో ఉండే ఆ కష్టమంతా మొత్తం ఒకసారి పోయి ఇది నరకమా వైకుంఠమా అన్నట్టుగా మారిపోయిందట. ఎందుకంటే ఎక్కడ భగవానుడు ఉంటే అక్కడ వైకుంఠం, ఎక్కడ భగవంతుడు లేకపోతే అదే నరకం. ఒక భాగవతుడికి, ఒక భక్తుడితే స్వామి కేవలం పిల్లలు నార్మల్గా పుట్టినట్టు పుట్టలేదండి. మీరు పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టారా, నవ్వుతూ పుట్టారా? తిలకం పెట్టుకొని పుట్టారా? బట్టలు వేసుకొని పుట్టారా? నగలు పెట్టుకొని పుట్టారా? ఎంతమంది మీ పిల్లలు ఎవరైనా నగలతోటి కానీ బట్టలతోటి కానీ లేదా ఈ మధ్య కాలంలో పిల్లలైతే ఫోన్తో కానీ పుట్టారా? ఒకళ్ళు వచ్చారు మా దగ్గరికి, వచ్చి చెప్పారు, ప్రభుజీ మా పిల్లవాడికి ఒక స్పెషల్ సిద్ధి వచ్చింది ప్రభుజీ అని. అన్న ఏం సిద్ధమ్మా అనగానే పుట్టంగానే మా పిల్లవాడు నా ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేసేసాడు ప్రభుజీ. నేనన్నా అది వాడికి పుట్టుకతో వచ్చిన సిద్ధి కాదమ్మా, నువ్వే పుట్టించిన సిద్ధి. ఎందుకంటే వాడు కడుపులో ఉన్నప్పుడు నువ్వు రోజుకి 1000 సార్లు అలా అలా ఓపెన్ చేసి ఉంటావు. మా ప్రహ్లాదులు ఎలా అయితే విష్ణు కథలు నేర్చుకున్నాడో మీ పిల్లవాడు ఫోన్ ఓపెన్ చేయడం నేర్చుకున్నాడు. ఈ మధ్య మాకు చెప్తున్నారండి పిల్లలు, ఫోన్ తీసి ఫోన్ ముందు పెట్టండి తినట్లేదు ప్రభుజీ అని అంటున్నారు. అవునా కాదు? ఎలా నన్ను వచ్చి అడుగుతారు, ఎలా దీన్ని మానిపించేసేయాలి? మేమన్నాం ఫస్ట్ మీరు చూడటం మానేయండి, అప్పుడు మానుతారు పిల్లవాడు. అంతే కదండి, అవునా కాదా చెప్పండి. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒకరింటికి, ఒక భక్తులు వాళ్ళ ఇంటికి సత్సంగానికి వెళ్ళామని. అప్పుడు వారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఒక హాల్ లోపలికి వెళ్ళే ప్రదేశం, ఎక్కడైతే డైనింగ్ టేబుల్, హాల్ ఇంకా పూజా మందిరం ఉండే ప్రదేశం బయట ఒక బుట్టలాగా ఉందన్నమాట. మేము అడిగాం ఏంటమ్మా ఈ బుట్ట అని అంటే, ఇది ఫోన్ స్టాండ్ ప్రభుజీ అని. ఫోన్ స్టాండ్ ఏంటమ్మా, చెప్పల్ స్టాండ్ విన్నాం కానీ అని అంటే, ఏం లేదు ప్రభుజీ, ఎలా అయితే ఇంటి బయట చెప్పులు వదిలేసి ఇంట్లోకి వస్తారో అలానే మా ఇంట్లో ఒక నియమం ఉన్నది. ఎవరైతే ప్రసాదం తినడానికి డైనింగ్ హాల్ దగ్గరికి రావాలో, ఆరాధన చేయడానికి భగవంతుడి యొక్క పూజా మందిరానికి వెళ్ళాలి, ఎవరైతే అందరూ కూర్చొని మాట్లాడడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఎక్కడైతే హాల్లో కూర్చుంటారో ఈ 3 ప్రదేశాలకి ఫోన్ నాట్ అలౌడ్. ఎలా అయితే చెప్పులు స్టాండ్లో పెట్టి లోపలికి వస్తారో అలానే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్ తీసి ఆ స్టాండ్లో పెట్టి మాత్రమే ఇక్కడికి వస్తారు ప్రభుజీ అన్నాడు. ఎంత మంచి విషయం చూడండి. ఈరోజు నలుగురు కూర్చొని తినేటప్పుడు కూడా 4 ఫోన్లు పట్టుకొని 4 రకాల ఛానళ్ళు చూస్తూ ఉన్నారు. అవునా కాదా చెప్పండి. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఈరోజు మనందరం కలిసి ఒక కుటుంబం, ఒక నలుగురున్న కుటుంబం కూడా కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటి అంటే, కలిసి ఉన్నా కలిసి ఉండట్లేదు. ఎవరితో అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ మనకి ఫోన్. కలిపురుషుడి యొక్క మొత్తం కళలన్నీ కూడా ఫోన్లోకి ఆవాహనం అయిపోయాయి. ఈరోజు మనం భాగవతం ప్రతిరోజు ప్రొద్దున భాగవత కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కలిపురుషుడికి ఇచ్చిన ఆ 5 స్థానాలు కూడా ఫోన్లో చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి. అవునా కాదా చెప్పండి. భగవానుడు చిన్నపిల్లల్లాగా పుట్టితే ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఏడవవలసిందే అండి. ఎవరైనా ఏడవలేదనుకోండి డాక్టర్ మళ్ళీ ఇలా వెనకాల రబ్బు చేసి మరీ ఏడిపిస్తారు. అవునా అండి? డాక్టర్ పక్కన ఉన్నారు కదా, జాగ్రత్తగా మాట్లాడాలి. కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటలలాటు వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పొలకించి యొప్పి హరిరే వసుదేవుడు ఉత్సహింపే అని అంటుంది భాగవతం. స్వామి అవతరించేటప్పుడు ఒక కిరీటం పెట్టుకొని పుట్టాడటండి. రత్నాలతో పొదిగిన కిరీటం అటండి. దాని తర్వాత ఒక కౌస్తుభ మణి ఉన్నదటండి. వైజయంతి మాల వేసుకున్నాడటండి. పీతాంబరం ధోతి కట్టుకున్నారట. ఒక ఉత్తరీయం వేసుకున్నారట. మెడలో బంగారు హారాలు, రత్నాల హారాలు ఉన్నాయట. చెవులకి చక్కగా కుండములు, మకర కుండలములు ఉన్నాయటండి. చేతులకి చక్కటి ఉంగరాలు ఉన్నాయట, కడియములు ఉన్నాయట. ఈ అన్ని ఆభరణాలలో శంఖ, చక్ర, గద, పద్మములతో ఉంటారట, అవతరించారట. ఎంత వైభవం చెప్పండి భగవానుడి యొక్క అవతారం.
కేవలం శ్రీకృష్ణ జననాన్ని వింటే ఈయన మనిషి కాదు, సాక్షాత్తుగా భగవంతుడే అని మనకి దర్శనం ఇస్తుంది శ్రీమద్ భాగవతం. వసుదేవుడు చూసి అంత ఆశ్చర్యపోయాడట. అయ్యా, మేము ఇంత కారాగృహంలో ఉన్నా సరే ఇక్కడికి కూడా వచ్చి మమ్మల్ని తరింపజేస్తావా? భగవంతుడు మనం ఎక్కడున్నా తరింపజేస్తాడని. ఆయనకి ఏం వ్యత్యాసం ఉండదండి. వీళ్ళనే తరింపజేస్తాను, వీళ్ళని తరింపజేయను, ఇక్కడ ఉంటేనే తరింపజేస్తాను, అక్కడ ఉంటే తరింపజేయను అని లేదండి. అన్ని చోట్ల ఆయన డెలివరీ ఆప్షన్స్ ఉంటాయట. కొన్నిసార్లు మనం ఆన్లైన్లో పెట్టామనుకోండి ఆర్డర్, దిస్ ఏరియా డస్ నాట్ కమ్ అండర్ రేంజ్ అని వస్తుంది అనమాట. కానీ భగవంతుడు ఎక్కడున్నా ఎలాంటి వారైనా సరే ఆయన తరింపజేయాలి అనుకుంటే తరింపజేసే ఒక లక్షణం కేవలం భగవానుడు మాత్రమే అలాంటి లక్షణం కలిగి ఉన్నవాడు. దేవకీదేవి ఏం ఆశ్చర్యపోయిందట తెలుసా అండి? ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు పుట్టారనుకోండి, వాడికి మంచిగా స్నానం చేయించాలని, చక్కగా నూనె రాసి దిష్టి చుక్క పెట్టాలని ఏ అమ్మకైనా ఉంటుంది కదండి. దేవకీదేవి అనుకున్నదట, ఒరే నువ్వు ఇంత మొత్తం రెడీ వస్తే నేనెలా రా నీకు అలంకరణ చేయాలి? పాపం పాట బట్టలన్నీ దాచిపెట్టుకుంటారు, పిల్లలకి వేద్దాం దిష్టి తలగకుండా నీటిగా ఎన్నో ప్లాన్స్ ఉంటాయండి తెలుసా మీకు. వాడికి ఈ రకం వేయాలి, కృష్ణాష్టమి వస్తే ఇలా అలంకరణ చేయాలి, అలా చేయాలి. అమ్మ దేవకీదేవి చూడంగా అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయిపోయాట. ఎందుకంటే నువ్వే ఇంత బ్రహ్మాండంగా ఉంటే నేనేం చేయనురా? కానీ అంత స్వరూపాన్ని చూసి కూడా దేవకీదేవి అనుకున్నదట, అయ్యా ఇంత వెలిగిపోకు తండ్రి. కంసుడు వస్తే దేవకీదేవి అన్నదట, స్వామి ఒక చిన్న పిల్లవాడిగా అయిపోనానా అనంటే వెంటనే శ్రీకృష్ణుడు పుట్టంగానే తల్లి మాట విని వెంటనే చిన్న పిల్లవాడిగా మారిపోయారట. అమ్మ చెప్పిన మరుక్షణం మారిపోయి, అమ్మ కంగారు పడకు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నందగోకులంలో ఎక్కడైతే నందమహారాజు యశోదమ్మ ఉన్నారో అక్కడ దింపేయండి అని అన్నారట. ఎప్పుడైతే వసుదేవుడు ఇలా కృష్ణుని చేతిలో పట్టుకున్నారో వెంటనే ఒక సాఫ్ట్ క్లాత్, మక్మల్ క్లాత్ అంటాం కదండి, అలాంటి క్లాత్ ఒకటి కింద వచ్చేసిందటండి స్వామిని పెట్టడానికి. ఎందుకో తెలిసిన, స్వామి యొక్క మూర్తి, భగవంతుడి యొక్క ఆ స్వరూపము ఎంత కోమలమైనది అనంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల్ని చూసారండి, అప్పుడే పుట్టిన వాళ్ళు పింకిష్ కలర్లో ఉంటారు, వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఇంటూ 100 crore టైమ్స్ వేసుకోండి, ఎంత కోమలమో అంతకంటే కోమలం భగవానుడు అన్నమాట. ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కోమలమైన వస్తువుని పోల్చాలి అంటే రెండు, ఒకటి వెన్న లేదా తామర పువ్వు, అప్పుడే విరుచుకున్న తామర పువ్వు. మీరు చూడండి, దాన్ని ఇలా అంటే తామర కిందకు వచ్చేస్తుంది, ఆ రేకులన్నీ కింద పడిపోతాయి. అలాంటి తామర ఆ రేకు, తామర ఆకు లాంటి, తామర పుష్పం యొక్క రేకులు లాంటి సుకుమారమైన శ్రీహస్తములు కలిగినది లక్ష్మీదేవి అట. లక్ష్మీదేవి భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటుంది కదండి ప్రతి నిమిషం. కానీ ఆవిడ నిజంగా పట్టుకోదటండి, ఇలా పైన ఇలా చేయబెట్టి ఇలా అంటుందటండి, అంతే ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ ఇలా పట్టుకొని ఇలా నొక్కంగానే స్వామికి అంత కమిలిపోతూ ఉంటుందట. కాబట్టి ఆవిడ కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా సేవ చేస్తుంది, మెల్లగా ఇలా ముట్టుకుంటుందట. పండరీపురంలో ఒకసారి ఒక వేశ్య, అందరూ కూడా పండరీనాథుడు ఇంత మెత్తగా ఉంటాడు, పండరీనాథుడు అంతా, పండరీనాథుడు ఇది అది అని గానం చేస్తూ ఉంటే ఆవిడ అన్నదట, అందరికంటే సౌందర్యం, అందరికంటే కోమలమైన చర్మం కలిగిన దాన్ని నేను అంటే, నువ్వేంటి మా విఠలుడు, మా పాండురంగడు నీకంటే కోమలం కలిగిన వాడు అని అంటే, ఆవిడ ఎప్పుడు గుడికెళ్ళేదటండి. సరే చూద్దాం అసలు విఠలుడు ఎంత కోమలమైన వాడు అని సీదా పరిగెత్తుకుంటూ గుళ్ళోపలికి వెళ్ళి స్వామి యొక్క పాదాలు ఇలా పట్టుకోవచ్చు. తెలిసిన మీకు, పండరీపురంలో ఏకాదశి రోజు వెళ్ళారనుకోండి, ఆవిడేం చేసిందట, ఇలా పట్టుకొని ఇలా నొక్కిందట. నొక్కంగానే విగ్రహం ఇలా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకో పాదం పైన ఇలా నొక్కింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇటువైపు పాదానికి వచ్చి మళ్ళీ ఇంకోసారి నొక్కింది, మూడోసారికి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా వేశ్య భగవాను యొక్క పాదములలో టెస్ట్ చేయడానికి పెట్టిన 3 ఫింగర్ ప్రింట్స్ ఇప్పటికీ మనం పాండురంగడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు. అంత సుకుమారమైన తిరుమేని స్వామి. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా ప్రేమతో, చాలా సుకుమారంగా మనం హ్యాండిల్ చేయాలి. అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఎలా అయితే మనం హ్యాండిల్ చేస్తామో అలా భగవానుడిని హ్యాండిల్ చేయాలన్నమాట. అయితే వసుదేవుడు ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఇలా పట్టుకోవాలనుకున్నాడో ఒక చక్కటి సాఫ్ట్ వస్త్రం వచ్చిందటండి చేతిలోకి. ఏ క్షణమైతే శ్రీకృష్ణుని ఇలా పట్టుకున్నారో వెంటనే చేతులకి కాళ్ళకి ఉన్న సంకలన్నీ ఒకసారి పాట్ అని పలిగిపోయాటండి. ఎందుకో తెలిసిన,
భగవాను ఆశ్రయించిన మరుక్షణం మనకి కర్మ అనే సంకళ్ళు తొలగిపోతాయి. కర్మ అనే సంకెళ్ళు తొలగిపోతే ఈ భౌతికమైన సంకెళ్ళు ఉంటాయా చెప్పండి? ఉండనే ఉండవా? వసుదేవుడు ఇలా పట్టుకొని ఆ చిన్న పిల్లవాడిని నడుచుకుంటూ నడుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటే అందరు నిద్రపోయారట. ఎలాంటి పెద్ద పెద్ద అన్నిటికంటే క్రూరమైన అందరికంటే స్ట్రిక్ట్ వాళ్ళని వసుదేవుడు ఇంకా దేవకీదేవి యొక్క కారాగృహం బయట నియమించాడట కంసుడు. ఒకళ్ళు మేము ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తుంటే ముంబైలో కొంతమంది ఐఐటి పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళు అన్నారు, ప్రభుజీ అసలు కంసుడికి కొద్దిగా ఇంటెలిజెన్స్ లేదండి, దేవకి వసుదేవులు ఇద్దరిని కూడా సపరేట్ జైళ్ళల్లో పెట్టేసి ఉంటే అయిపోయేది కదా, పిల్లలే పుట్టేవాళ్ళు కాదు కదా. మేమన్నా అయ్యా ఆయన ఐఐటీలో చదువుకోలేదు కదా అందుకే ఐడియా రాలేదేమో. మీరు చూడండి, భగవానుడు ఏమి తల్లిదండ్రులు పక్కన ఉంటే పుట్టినవాడు కాదండి. నారసింహుడు ఎలా పుట్టాడండి? స్తంభాల్లో నుంచి వచ్చాడు నారసింహుడు. అవునా కాదా చెప్పండి? ఎంతమంది మహావతార్ నారసింహ సినిమా చూశారు? అబ్బో బాగానే మంది చూశారు. చాలా సంతోషం. చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. మేము కూడా అందరు భక్తులతో కలిసి చూసాం అనమాట. ఎంత అద్భుతం! వైష్ణవ తత్వాన్ని మొత్తం కూడా ఆ సినిమాలు అలా దింపేశారనమాట. ప్రహ్లాదుడి యొక్క నైత్యానుసంధానం, ప్రహ్లాదుడి యొక్క వినయం. స్వామి అసలు నాకు అర్హత ఉన్నదా నిన్ను చూడడానికి, నేను అసుర జాతిలో పుట్టానయ్యా అని భక్తుడికి ఒక లక్షణం ఎలా ఉంటుంది భక్తుడికి అని ఆ సినిమాలో మొత్తం దింపేశారు. ఎందుకంటే తీసిన వాళ్ళు మంచి భక్తులు, మాకు చాలా తెలుసు. వారు ముంబైలో ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ ఇద్దరు కూడా వారు మా గురువు గారి యొక్క శిష్యులు కూడా ప్రొడ్యూస్ చేసిన వారందరూ. కాబట్టి వారు చక్కటి భక్తి సాంప్రదాయంలో ఉన్నారు. కాబట్టి అలాంటి మంచి భక్తి సంబంధించిన ఒక చిత్రాన్ని వారు రూపొందించగలిగారు. పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళవలసిన చిత్రం అది. మీరందరూ ఎవరైనా చూడలేకపోతే తప్పకుండా చూసిరండి ఒకసారి. చాలా అద్భుతమైన ఆ స్వామి యొక్క స్వరూపం. కాబట్టి భగవానుడికి ఏ భౌతికమైన విషయాలు అవసరం లేదండి. ఒక స్తంభం ఉంటే స్తంభంలో నుంచి కూడా భగవానుడు రావచ్చు. అయితే వసుదేవి ఇలా పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నాడట. తీసుకెళ్తూ ఉంటే పెద్ద పెద్ద ద్వారాలటండి. ఆ యొక్క జైలుకి ఎలాంటి ద్వారాలు ఉండేవట అంటే ఏనుగొచ్చి తోసినా సరే చాలా కష్టపడితే కానీ ఆ డోర్ ఓపెన్ అయ్యేది కాదట. అలాంటి ద్వారానికి ఇంతింత పెద్ద పెద్ద లాకులు వేశారట. దాంతోపాటు లాకులైనా తీసి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో అని పెద్ద పెద్ద ఐరన్ నెయిల్స్ని శాశ్వతంగా లోపలికి కీల్ అంటారు కదా, దాన్ని మొత్తం కూడా లోపలికి దింపేశారట. తీయాలి అని అంటే ఫస్ట్ ఈ నెయిల్స్ని బయటికి తీయాలి, లాకులు తీయాలి. ఏనుగులు వచ్చి తోస్తే కానీ జరగని ఆ డోర్స్, ఆ జైలుకు ఉండే పెద్ద పెద్ద గేట్లు. వసుదేవుడు కృష్ణుణ్ణి పట్టుకొని నడుస్తూ ఉంటే ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటే చీకటి దూరం అయిపోతుందో అలా వసుదేవుడు కృష్ణుణ్ణి పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద గేట్లన్నీ కూడా వాటికవే ఓపెన్ అయిపోతూ ఉన్నాయట. ఆచార్యులు ఏమంటారో తెలుసా? కృష్ణుణ్ణి ఆశ్రయించిన వాడికి ముక్తి ద్వారాలే తెరుచుకున్నప్పుడు ఈ జైల్లో ఉండే ద్వారాలు ఎందుకు తెరుచుకోవు అని అంటారు. ముక్తి వైకుంఠానికి వెళ్ళాలి అనే వారికి భగవంతుడి యొక్క శరణాగతియే మార్గం. ఆచార్యులని ఆశ్రయించటమే మార్గం. ఎవరైతే ఆచార్యులని ఆశ్రయిస్తారో, ఎవరైతే భగవంతుడికి ప్రేమ భక్తిపూర్వకమైన శరణాగతి చేస్తారో వారికి మాత్రమే వైకుంఠం వీసా వస్తుందండి. లేకపోతే వీసా రిజెక్ట్ చేసేస్తారన్నమాట. 2-3 ప్రశ్నలు అడుగుతారు వీసా కౌంటర్లో. తెలిసినా మీకు? ఏం ప్రశ్నలు అడుగుతారు తెలుసా మీకు? ఏమడుగుతారు చెప్పండి? చాలా సంతోషం అండి. ఎంతమంది వీసా, సరే వదిలేండి చెప్తాం. వైకుంఠానికి ఏం ప్రశ్నలు ఉంటాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తాం అన్నమాట. ఫస్ట్ ప్రశ్న, నువ్వెవరు? ఫస్ట్ ప్రశ్న ఏంటండి? నువ్వెవరు? మీరు ఏం ఆన్సర్ చెప్తారండి? ఏం ఆన్సర్ చెప్తారు మీరు? మీ యొక్క భక్తులమా? వీసా ఏజెంట్ భక్తుడువా నువ్వు? ఏమని చెప్తారు? అయ్యయ్యో జీవాత్మ శ్రీకృష్ణుడు భక్తులమా? రిజెక్టెడ్, వీసా రిజెక్టెడ్.
శ్రీకృష్ణుడి యొక్క చిల్డ్రనా? వీసా రిజెక్టెడ్. భగవంతుని దాసులు వీసా రిజెక్టెడ్. ఆచార్య దాసులు వీసా ఇన్ హోల్డ్. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు తెలుసా? నేను భగవంతుడి యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులు. మీరు ఎన్ని దాస్ యాడ్ చేస్తే అంతా మీకు వీసా వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, అడిగినప్పుడు చెప్తారు. కానీ ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? నేను భగవంతుడి యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క కనీసం 7 సార్లు చెప్పాలి, ఎందుకంటే మన ఆచార్యులు 7 సార్లు చెప్పారు కాబట్టి. సెకండ్, ఇప్పుడు మాతాజీ చెప్పిన ఆన్సర్ వర్తిస్తుంది మన ఆచార్యుల తాలూకా. మన ఆచార్యులు మన గురువులు ఎవరున్నారో వాళ్ళ తాలూకా. అంతేగాని ఈ కాలనీ పేరు ఏమంటారో తెలియదు, ఆ కాలనీ తాలూకా అండి, ఆ కాలనీలో ఎమ్మెల్యే తాలూకా అండి అన్నారనుకోండి, వీసా రిజెక్ట్ చేసేస్తారు. ఆచార్యులు మనకి ఉండే ఆచార్య సంబంధం వాళ్ళ తాలూకా మనం. మూడవ ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఏం చేస్తావు అక్కడికి వెళ్తే? ఏం లేదండి, ఒక 4 nights 5 days ట్రిప్ కోసం వెళ్తున్నామండి అని అన్నారు అనుకోండి. నారదుల వారు ఒకసారి ఒక ఆలయానికి వచ్చారటండి, భాగ్యనగరంలోనే. ఆలయం కిక్కిరిసిపోతుందటండి. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు పండగల సీజన్ కదండి, ఇప్పుడు మన కృష్ణాష్టమి రోజు చూడండి ఎంత కిక్కిరిసిపోతుందో. వీళ్ళు అనుకున్నట్ట, వామ్మో భాగ్యనగరంలో వాళ్ళకి ఇంత భక్తి ప్రపత్తులా. సరే అండి, నారదుడు వచ్చి అడిగారట, అయ్యా మేము వైకుంఠానికి వెళ్తున్నాం, ఎవరు వస్తారు అని అనౌన్స్ చేసి చూడంగానే అందరూ మాయమైపోయారట. అదేంట్రా వీళ్ళందరూ ఇన్ని నమస్కారాలు చేస్తున్నారు, ఇన్ని దీపాలు పెట్టేస్తున్నారు, ఇన్ని పొర్లు దండాలు పెడుతున్నారు, వైకుంఠాన్ని రమ్మంటే రావట్లేదంటే ఒక్కడు వచ్చాడండి వెనకాల నుంచి. వచ్చి నారదుడు నాట, నేను వస్తాను వైకుంఠానికి అంటే, అమ్మయ్య చాలా ఆనందపడ్డారు. ఇది కూడా మాయమైపోయాడు. మనకి బాగానే పూజలకు వెళ్తారండి, బాగానే ఆలయాలకు వస్తారు, కానీ అసలు ఆలయానికి వెళ్ళటం యొక్క కారణం ఏమిటి? అసలు మనం ఆలయానికి ఎందుకు రావాలి? మనం బొట్టు ఎందుకు పెట్టాలి? భగవంతుడికి ఆరాధన ఎందుకు చేయాలి? అంటే కేవలం ఒకటే ఒక కోరికతో, స్వామి నీ యొక్క నిత్య కైంకర్యం నాకు ఎప్పుడు ఉండాలి. భౌతికమైన సుఖాలు సంపదలు ఎన్ని రోజులు ఉంటాయండి? అవి ఎన్ని రోజులు ఉండవు. అవి పర్మనెంట్ ఉన్నా సరే మనం ఉండవాలి, అవునా కాదు? కానీ పర్మనెంట్గా ఉండేది, పర్మనెంట్గా మనం ఉండే ప్రదేశం ఒకటైనా ఉంటే అది భగవానుడి యొక్క సాన్నిధ్యంలో నిత్య కైంకర్యంలో మాత్రమే. అంటే ఇక్కడ ఉన్నాం అసలు నిజంగా మనం గేట్లు తెరుచుకుంటున్నాయండి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యారా మీరు? క్వశ్చన్స్ 3 questions ఆన్సర్ తెలిసిందా? ఈ మాత్రం చెప్పండి, మీకు వీసా గ్యారంటీ. దీంట్లో అటు ఇటు చెప్పకూడదు, జాగ్రత్తగా చెప్పాలి. అలా అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయట. అలా నడుస్తూ నడుస్తూ వసుదేవుడు వెళ్తూ ఉంటే వెంటనే బయట చూస్తే మథురలో ఒక్కళ్ళు కూడా నిద్ర లేచి ఉన్నవారు లేరటండి. అందరినీ భగవంతుడి యొక్క మాయాశక్తి నిద్రపుచ్చేసిందట. ఎందుకంటే ఎవ్వరూ చూడకూడదు కృష్ణుడు వెళ్ళేంత వరకు అని. తర్వాత యమునా నది దగ్గరికి వెళ్ళంగానే యమునా నది ఇలా పరవళ్ళు తొక్కేస్తుందటండి. అసలు ఎలా భయంకరంగా ప్రవహిస్తూ ఉందంటే ఇది యమునా నదియా యమరాజువా అన్నట్టుగా అనిపించిందటండి. యమునా నదిని చూస్తే అంత భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నదట. పైనుంచేమో ముందు చిన్ని జల్లులు కురిచాయండి, చాలా సున్నితంగా పూల వృష్టి కురిసిందా అన్నట్టుగా కురిసాయటండి జల్లులు. ఎందుకో తెలిసిన అండి, ఆ జల్లులు కూడా ఎందుకు కురిసాయో తెలిసిన? మేఘాలన్నీ కూడా వసుదేవుడు దేవకీదేవి ఉండే ఆ జైలు బయట తొక్కీసలాట తిరుగుతుందటండి. కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి అని. ఆ రోజు అష్టమి, కానీ చంద్రుణ్ణి చూస్తే పూర్ణిమ చంద్రుడిలా ఉన్నాడట. ఎందుకంటే మా వంశంలో భగవానుడు ఆవిర్భవిస్తున్నాడనే ఆనందంతో ఆయన అష్టమి రోజు చంద్రుడిని కూడా మర్చిపోయాడట. మర్చిపోయి పౌర్ణమి చంద్రుడిలాగా వెలుగుతున్నాడటండి. పూర్ణమి చంద్రుడు కాదు, కొన్ని కోట్ల పూర్ణిమ చంద్రులు కలిసి వచ్చినా సరే అంత వైభవం ఉండింది కాదట ఏ రోజైతే కృష్ణ భగవానుడు అవతరించిన పూర్ణిమ అష్టమి చంద్రుడు అంత వైభవంగా వెలిగిపోతున్నాడట. అయితే మేఘాలన్నీ కూడా ఫైటింగ్ చేసుకుంటున్నాయట, మేం చూస్తాం మేం చూస్తాం మేం చూస్తాం అని. ఎప్పుడైతే వసుదేవుడు ఇలా కృష్ణుని ఇలా బయటికి తీసుకొచ్చారో మేఘాలన్నీ చూసి ఆశ్చర్యపోయాట. ఒరే వీడు మా కలర్లో ఉన్నారు, రేపు పొద్దున అందరూ కూడా కృష్ణుడు ఏ రంగులో ఉన్నాడంటే మేఘవర్ణం మేఘవర్ణం అంటారు. అమ్మయ్య మాకు పేరు తెచ్చాడు మా పిల్లవాడు, మాకు పేరు తెచ్చాడు మా కన్నయ్య,
అని ఆనందంతో మేఘములు అనుకున్నాయట ఏమి ఇవ్వాలి కృష్ణుడికి అని. ఇలా ఇలా చూసేసరికి వర్షం తప్ప ఏముంటుందండి మేఘంలో. సరే అని వర్షం ఇద్దాము అని వర్షం వేస్తూ ఉన్నాయటండి. పైనుంచి పూల వృష్టిగా సున్నితంగా కృష్ణుడికి ఏం అవ్వకుండా కురవటం ప్రారంభం చేశాయట. కానీ ఎప్పుడైతే ఇంకా ఇంకా ఊర్లోకి వెళ్తూ ఉన్నాడో నంద మహారాజ్, అప్పుడు పెద్ద వర్షం ప్రారంభం చేశాడట ఇంద్రుడు. ఎందుకో తెలుసా అండి, వర్షం పడితే ఎవ్వరు కూడా బయటికి రారు ఇంట్లో నుంచి. అవునా కదండి. మేము ఇప్పుడు మా ఆలయంలో జన్మాష్టమికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము అడిగాను నిన్న భక్తులతో ఎంతమంది వస్తారు అంటే ఏమన్నారో తెలుసా అండి, ప్రభుజీ వర్షం పడకపోతే 75,000 మంది, వర్షం పడితే 25,000 మంది అన్నారు. మేమన్నా ఇంత డిఫరెన్స్ ఎందుకు అంటే, ప్రభుజీ మీరు వర్షాన్ని ప్రార్థన చేయండి, మేఘాన్ని ప్రార్థన చేయండి. అన్నా అయ్యా, మేఘముల అంతర్యామి, వరుణదేవుడి యొక్క అంతర్యామి, ఇంద్రుడి యొక్క అంతర్యామి అయిన నారాయణుడు కృష్ణుడికి ప్రార్థన చేస్తాము. వర్షం పడకుండా చక్కగా 75,000 కాదు 1,00,000 మంది వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అంటే ఇంద్రుడు ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని పెద్ద వర్షం కురిపిస్తూ ఉన్నారట. అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే వసుదేవుడు ఇలా యమున దగ్గరికి వెళ్ళారో వెంటనే యమున నది దారిచ్చేసిందట. దారిస్తే ఎలా అయిపోయిందట తెలుసా అండి, నీళ్లు గోడల్లాగా మారిపోయాయటండి. అటువైపు ఇటువైపు 2 గోడల్లాగా. ఎలా అయితే నీటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ అయిపోతుంది కదండి, అలా ఐస్ గోడల్లాగా అయిపోయిందట అటువైపు ఇటువైపు. వసుదేవుడు ఇలా కృష్ణుని పట్టుకొని నడుస్తూ ఉంటే వెనకాల నుంచి ఆదిశేషుడు వచ్చి ఇలా ఛత్రిలా పెట్టాడట. ఎందుకో తెలిసిన మీకు, ఈ అవతారంలో పోయిన అవతారంలో స్వామికి తమ్ముడుగా ఉన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. పాపం లక్ష్మణుడుగా ఉండేసరికి ఆయన కొద్దిగా బాధ వేసిందటండి. ఎందుకో తెలిసిన, సీతమ్మ తల్లి ఒకసారి అన్నది, ఏ లక్ష్మణ వెళ్తావా లేదా రాముడి దగ్గరికి. అమ్మా ఆయన రాముడమ్మా, భగవంతుడమ్మా, ఏం కాదు అంటే, నీకేవో చెడు ఆలోచనలు ఉన్నట్టున్నాయి అనగానే పాపం సరే అమ్మా నేను వెళ్తాను అని రాముడి దగ్గరికి వెళ్ళాను. రాముడి దగ్గరికి వెళ్ళగానే, లక్ష్మణ ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి, సీతమ్మ తల్లితో ఉన్నామన్నాను కదా. అన్నయ్య చెప్పాను అన్నయ్య. అయ్యయ్యో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ వెనకాలకి వెళ్ళేసరికి సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించడానికి లక్ష్మణుడిని పంపించాడు, సీతమ్మ తల్లిని వదిలిపెట్టడానికి లక్ష్మణుడిని పంపించాడు. ఆయన అన్నాడట ఇంకోసారి నో యంగర్ బ్రదర్, ఓన్లీ ఎల్డర్ బ్రదర్. కానీ పెద్ద అన్నయ్య అయితే తెలుస్తుంది కష్టాలేంటో. అయితే ఈ అవతారంలో భగవానుడు అంటే సరే పెద్దవాడు అవ్వు అంటే బలరాముడు మనకి చూపిస్తున్నాడు, కృష్ణ నీకు చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా స్వరూపము మాత్రం నీకు సేవ చెయ్యటమే అని. బలరాముడు కృష్ణావతారంలో కృష్ణుడు అవతరించగానే ఆదిశేషుడిగా వెళ్ళి కృష్ణుడి యొక్క సేవ ప్రారంభం చేసేసాడట. ఆల్రెడీ పిలవకపోయినా ప్రారంభం చేసేసాడట. మన యొక్క స్వరూపము భగవత్ శేషత్వం, భగవంతుడి యొక్క దాసత్వం మాత్రమే మన స్వరూపం. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే భగవంతుడికి సేవ చేసుకోవటం. కాబట్టి ఆ దాసత్వాన్ని, ఆ సేవా తత్వాన్ని నేర్పిస్తూ ఉన్నారు మనకు బలరాముడు. సరే అని ఇలా దాటేసి నంద దగ్గర ఆ చిన్ని పిల్లవాడిని పెట్టేసి, అక్కడ ఎవరు పుట్టారు, ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తీసుకొని ఇక్కడ వచ్చేసారు. తర్వాత తెలుసు మీకు అందరికీ దుర్గాదేవిగా దర్శనమిచ్చి కంసుడు నీ యొక్క అంతు తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే దేవకి గర్భంలో ఉండే ఆ అష్టమ శిశువు ఎవరైతే ఉన్నారో ఆయన జన్మించేశారు అని చెప్పేశారు. అంతా అయిపోయిందండి. కృష్ణుడు గోకులంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే ఎన్నో ఎన్నో లీలలు చేశాడు ఆయన. 6 రోజులకి ఎవరిని వధించారు ఆయన? పూతన సంహారం చేశాడు. దాని తర్వాత శకటాసుర. దాని తర్వాత శకటాసురుడు ఎప్పుడు? శకటాసురు ఎన్ని నెలలకి? 3 నెలలకి శకటాసుర వధ. త్రినావర్త 6 నెలలకి త్రినావర్త సంహారం జరిగింది. ఇలా కృష్ణుడు లీలలు చేస్తూ ఉన్నాడు. పెద్దవాడవుతూ ఉన్నాడు. నీ దగ్గరకు వస్తున్నా, చిన్న అల్లరి లీలలు చెప్పమన్నారు కదా. కృష్ణుడు పాకేటప్పుడే ఎంత అల్లరి చేసేవాడట అంటే, ఇప్పుడు గోశాలలో కృష్ణుడిని ఆరాధన చేసుకొని వచ్చాం కదండి, అక్కడ గోవులు పెట్టబోతున్నారట. వచ్చేసాయ గోవులు ఆల్రెడీ, గోవులు పెట్టబోతున్నారట. కృష్ణుడికి అన్నిటికంటే ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంటే అది గోశాలట. ఎప్పుడు కూడా ఆయన గోవులతోటే ఉండాలనుకుంటాడట.
ప్రొద్దున పూట లేవంగానే కృష్ణుడికి బాగా స్నానం చేసి యశోదమ్మ మంచిగా పట్టు పీతాంబరాన్ని కట్టి, పట్టు పీతాంబరం కట్టుకుంటే ఎప్పుడు జారిపోతూ ఉండేదటండి వీడికి. అయితే యశోదమ్మ అనుకునేది సరే ఇలారా అసలు వీడికి దోతి ఆపుకోడు అని ఏం చేసేదంటే మొలతాడు కింద ఇలా పీతాంబరాన్ని ఇలా గుచ్చేసేదటండి. ఆ మొలతాడు కింద పీతాంబరాన్ని గుచ్చినా సరే పీతాంబరం జారిపోతుండేది. అంత అల్లరి మనోడిది. దీనిపైన ఒక వడ్డానం పెట్టేదటండి, వడ్డానం జారిపోయేదటండి. వడ్డానం పెట్టి దానిపైన ఇంకొక బట్ట కట్టేదట. కట్టి బాగా ఇలా బిగించి అమ్మ టైట్ 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 అంటే పర్వాలేదులే అని ఇలా చేయబెట్టి ఇలా అనేసి తర్వాత చక్కగా జుట్టు వేసి, జుట్టుకి ఒక చక్కటి జుట్టు ఇలా కొప్పు వేశాక ఇది పోకుండా ఒక ముత్యాల హారాన్ని పెట్టేదటండి తలపైన. దాని తర్వాత చక్కగా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టి ఎక్కువ నగలేసేది కాదట. 3 ముత్యాల హారాలు, 3 వరుసలున్న ముత్యాల హారం వేసేదట కృష్ణుడికి. వేసి ఉంగరము, చేతికి ఒక చక్కటి ఆభరణం అన్ని పెట్టి రెడీ చేసి దిష్టి చుక్క పెడితే, నానా లేట్ అయింది తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయి నువ్వు అంటే, ఒక్క నిమిషం అమ్మా ఆవుకి దండం పెట్టుకొని వస్తాను అని గోశాల్లోకి వెళ్ళేవాడు. ప్రతిరోజు ప్రొద్దున గోవుకి నమస్కారం చెయ్యండి కృష్ణుడు ఒక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదండి. గోవుకి నమస్కారం చేయవలసినదే అని అన్నయ్య ఎవరు? బలరాముడు. కృష్ణుడు ఇప్పుడే వస్తామమ్మా, ఇప్పుడే ఒక్క నిమిషం గోశాలకు వెళ్ళి గోవుకి నమస్కారం చేసి వచ్చేస్తున్నాం అని గోశాలకు వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళతో తెలుసా అండి? గోవుల యొక్క తోకలు పట్టుకొని, దూడల యొక్క తోకలు పట్టుకొని గోవుల్ని ఇలా అంటూ ఉంటే, గోవులన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటే ఆ పెండలో, ఆ మూత్రములో, గో మూత్రములో, గో మయంలో మొత్తం కూడా అటు ఇటు పొరలి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా పేడను ముట్టుకున్నారా? ఎంతమంది ముట్టుకున్నారు చేయండి. చాలా సంతోషం. అయితే అప్పుడే గోవు కానీ పేడ వేసింది అనుకోండి, ఇలా బాగా వెచ్చగా ఉంటుంది తెలిసిన మీకు. అయితే కృష్ణుడు మొత్తం శరీరం అంతా పూసుకొని, అది చాలా ఇలా స్లిప్పరీ అయిపోతామండి గోమయంతో పుట్టుకుంటే. అలా ఆ స్లిప్పరీ అయ్యేసరికి తోకతోటి ఇలా ఆడించేసరికి అవన్నీ కృష్ణుడిని ఇంకా బలరాముడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాం అనమాట. మీరు ఎప్పుడైనా పిల్లలు స్కేటింగ్ చేశారా? అలా ఉండేదటండి కృష్ణుడికి బలరాముడికి స్కేటింగ్ చేసినట్టు అనిపించేది. ఇలా మొత్తం పెండలో బాగా మయంలో మొత్తం తిరిగి ఒక గోవుని పట్టుకొని, పెద్దగా పొడుగున్న గోవు దగ్గరికి వెళ్ళి కొమ్ముల్ని పట్టుకునేవాడట. ఒకవైపు కృష్ణుడు, ఇంకోవైపు బలరాముడు పట్టుకొని, కృష్ణుడు ఇలా లాగితే బలరాముడు ఇలా లాగేవాడట. ఇలా గోవు ఎన్నోసేపు ఇలా ఆడి, ఒరే చాలరా ఆడింది, వదిలేయండ్రా నన్ను అంటే వినేవాళ్ళు కాదట. అప్పుడు ఏం చేశారట, గోవు వీళ్ళని ఎలా వదిలించుకోవాలి. ఇప్పుడు చూడండి, స్వామిని ఇలా అమాంతం కింద కూడా పడేయలేం కదండి, అసలే సుకుమారమైన శ్రీ శరీరం, అది గోవుకు కూడా తెలుసు. ఏం చేసేదో తెలుసా అండి? ఇంత పెద్ద పెండ యొక్క కుప్ప ఎక్కడైతే ఉంటుందో అప్పుడే వేసిన పెండ కుప్ప ఇలా ఇంకా అలా సువాసన అంటున్నారేంటి, అలా చక్కగా ఇంత పెద్ద పెండ కుప్ప దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని బలరాముడిని అక్కడ పడేసేదండి. ఇలా మెడ లోతున వాళ్ళిద్దరు పెండ లోపలికి వెళ్ళేవారు. యశోదమ్మ బయటికి వచ్చి, రోహిణీదేవి బయటికి వచ్చి, ఏంట్రా మీరు అసలు మనుషుల్లా పందులా అంటే, కృష్ణుడు అనేవాడట, అమ్మా నేను ఒక అవతారంలో పందిని కూడా అని అనేవాడు. అవును కదండి, వరాహ రూపంలో స్వామే కదండి ఒకసారి అవతరించింది. కృష్ణుడు ఎప్పుడు అబద్ధం ఆడాడండి, ఆయన నిజమే చెప్పేది. అమ్మా నేను ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు పందిని అన్నాడట కృష్ణుడు. పాపం ఇంత అలంకరణ చేసిన అమ్మ కృష్ణుడిని బలరాముడి ఇద్దరిని ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ అలంకరణ చేసి, ఒరే ఇప్పుడు వెళ్ళకండ్రా తినండ్రా అని తినిపించటం. కృష్ణుడికి తినిపించటమే పెద్ద గగనం అంటండి. ఎన్ని కథలు చెప్పాలి, కథ ఆపితే తినడట మనోడు, చెప్తూనే ఉండాలట కథలు. అమ్మా ఈరోజు ఎప్పుడు పాత కథలు చెప్తా, అమ్మ కొత్త కథ చెప్పు నాకు, పాత కథలు ఇని బోరు కొట్టేసింది అని అంటే, యశోదమ్మ సరే కొత్త కథ చెప్తాను. అనగనగా ఒక గొప్ప మహారాజు వారు ఉండేవారు, ఆయన పేరు దశరథుడు. ఆ దశరథుడికి ఒక పిల్లవాడు ఉండేవాడు, ఆయన పేరు రాముడు అని అంటే, ఈయన ఓ అవునా, ఓకే ఎవరి కథ ఎవరికి చెప్తుందండి యశోదమ్మ? ఆయన కథ ఆయనకే చెప్తుంది. అయినా సరే మా కన్నయ్య మాత్రం ఎంత ప్రేమగా ఇంటే తర్వాత అని కథ మంచిగా చెప్పే ఆ స్టోరీలు మొత్తం బుద్ధిగా వినేవాడట. ఈరోజు సనాతన ధర్మంలో అన్నిటికంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ పెద్దలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మీ మనవళ్ళకి మనవరాలకి చేయవలసింది ఏదన్నా ఉంటే వారికి భాగవత రామాయణంలో ఉండే కథలు చెప్పటం.
ఎప్పుడైతే పెద్దలు ఈ విషయాలని చిన్నపిల్లలకి చెప్పటం ఆపేశారో అప్పుడే పిల్లలకి ఇంకా ధర్మానికి ఒక డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం. మనము ఈ శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రుడి యొక్క దివ్య లీలను విందాం. మన మనవళ్ళకి మనవరాళ్ళకి పిల్లలకి కూర్చోబెట్టి కనీసం కొద్దిసార్లైనా రోజుకి ఒక 10 నిమిషాలైనా ఒక్క కథైనా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇలా చేసేవాటండి. సరే రెడీ చేసేది యశోదమ్మ. యశోదమ్మ రెడీ చేశాక ఏం చెప్పేవాళ్ళట కృష్ణుడు, సరే అమ్మ ఇప్పుడు నాకు ఆడుకోవడానికి టైం అయిపోయింది. ఏం చేయాలంటే తెలుసండి, కృష్ణుడు ప్రతిరోజు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్ళేవాడు? గోపాల బాలులతో దూడల్ని తీసుకొని అరణ్యానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళేటప్పుడు కంపల్సరీ పెరగన్నం కావాలట. కృష్ణుడు ప్రతిరోజు పెరగన్నాన్ని కట్టుకొని వెళ్ళేవాడట. అయితే యశోదమ్మ చెప్పేదట, కన్నయ్య ఈరోజు ఎక్కువసేపు ఆడక నాన్న, తొందరగా వచ్చేసే నాన్న, ఈరోజు మధ్యాహ్నమే వచ్చేసే నాన్న. ఇంకోటి తెలుసండి, సాయంత్రం అవుతుండి కృష్ణుడు వచ్చేవాడు. కానీ యశోదమ్మ ప్రతిరోజు పంపించేటప్పుడు ఎంత బాగుంటుంది మీ అందరికీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ మధ్యాహ్నం వచ్చేయమని చెప్తే. కానీ యశోదమ్మ అలా చెప్పేదట, నాన్న ఫుల్ డే ఉండకండి, తొందరగా మధ్యాహ్నమే వచ్చేసేయండి అని చెప్పేదట. మధ్యాహ్నం కూడా వచ్చేసి, సరే అమ్మ మధ్యాహ్నం వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా. ఆయన 2 అడుగులు బయటికి వేసాడు. యశోదమ్మ బయటికి వెళ్ళి, ఒరే కృష్ణ ఇక్కడ రానా నీ నెవలిపించని కింద పడిపోతుంది, సరి చేస్తాను అని. ఎప్పుడు బయలుదేరగానే ఏదో ఒకటి చెప్తుంది అని మళ్ళీ వెనకాలకి వెళ్ళంగానే అసలు నిజంగా బాగానే ఉండేదండి. కానీ కన్నయ్యని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, ఆ నెమలి పింఛాన్ని సరి చేసేదటండి. మళ్ళీ కృష్ణుడు 10 అడిగా, ఏ కృష్ణయ్య ఇలా రా, వడ్డానం బంకరగా పెట్టాను, ఇక్కడ రా అని మళ్ళీ వెళ్ళేసరికి వడ్డానం ఏదో సరి చేసినట్టు పెట్టేసేదటండి. అలా ఎంతసేపు కృష్ణుడిని చూడాలి, ఎంతసేపు మళ్ళీ కృష్ణుడు ఎక్కడ దూరం అయిపోతాడని బాధండి బ్రజవాసులందరికీ కూడా. యశోదమ్మకేమో కృష్ణుడు వెళ్తాడని బాధ, గోపాల బాలులకేమో కృష్ణుడు వస్తున్నాడని ఆనందం, గోపికలకేమో సాయంత్రం వరకు కనిపించడు అని బాధ. ఇక సాయంత్రం వచ్చేసరికి గోపాల బాలులకి బాధ, కృష్ణుడు రేపొద్దున వరకు కలవడని. ఇదే ప్రేమ, పరస్పర ప్రేమ అంటే ఇదే. భగవానుడికి మనం ఎప్పుడైతే నిజంగా భగవంతుడి పట్ల భక్తి కలుగుతుందో, ఎప్పుడైతే ప్రేమ కలుగుతుందో, ఎప్పుడు మనం సత్సంగానికి వస్తామా, ఎప్పుడు మనం ఆలయంలోకి వచ్చి స్వామిని దర్శించుకుంటామా, ఎప్పుడు మనం భగవంతుడి యొక్క సేవ చేస్తామా అని మన హృదయంలో నిరంతరము కూడా ఆ వాంఛ పెరుగుతూ ఉంటుందన్నమాట. దీనికోసం ఆలయానికి రావాలి, భగవానుడికి ప్రార్థన చేయాలి, తండ్రి ఆ ప్రేమను నాకు అనుగ్రహించినానా, ఆ భక్తిని నాకు అనుగ్రహించు. అంటే కృష్ణుడు దొంగతనం చేయటం ప్రారంభం చేశారండి గోపికల ఇళ్లలో. ఎందుకంటే ఆ గోపికలే కావాలని ప్రార్థన చేసి మరి కృష్ణుడి కోసమని చక్కగా వెన్న తయారు చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి కృష్ణుడు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవారండి గోపికలందరూ కూడా. పోయిపోతాయి, అలారం సిస్టమ్ ఇప్పుడు వస్తుంది కదండి, ఇంట్లో లేసి బటన్ ఆన్ చేసి వెళ్ళిపోయారనుకోండి, ఇంట్లో ఎవడైనా వచ్చాను డింగ్ 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 అని మోగుతుంది. అలారం సిస్టమ్ అంటారు దాన్ని. అయితే ఆ గోపిక ఆ సిస్టమ్ని 5000 సంవత్సరాల ముందు ఇన్స్టాల్ చేసిందట. మన కన్నయ్య తక్కువాడా, మనవాడు గజ దొంగలకే గజ దొంగ. చౌరాగ్రగణ్యం పురుషం నమ, దొంగలలో అగ్రగణ్యం. ఏమి దొంగతనం చేస్తాడట, అనేక జన్మార్చిత పాప చౌరం. మనము ఎన్నో జన్మాంతరాల బడి సంపాదించుకున్న పాపం అనే కర్మ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళిపోతాడట భగవంతుడిని ఆశ్రయించి. అంటే భగవానుడు వెళ్ళాడట, అసలు ఎక్కడ వెన్న కనిపించట్లేదంటే వాసన మాత్రం వస్తుందట, ఎక్కడ చూసినా గుమగుమలు ఆడిపోతుంది అన్నమాట. మీరు చూడండి, ఇంట్లోకి ఎప్పుడైనా అమ్మ మంచి చేసిందనుకోండి, ఎక్కడుందని ఎంత ఎతికినా సరే ఫ్రిడ్జ్ తీసి అక్కడిక్కడ ఏం దొరకదు, ఎక్కడుందని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా వాసన వస్తుందట, అసలు ఏం దొరకట్లేదటండి. ఇంత ఇల్లు వదిలేసి ఇలా వెళ్ళిపోయేసరికి చిక్ అని ఒక చిన్న చుక్క ఏదో చేతిపైన పడిందట. అదేంటబ్బా, ఇంట్లో ఉండంగా చిక్కుమని ఏదో చుక్క పడింది అని ఇలా అనుకొని వాసన, వెన్న వాసన ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చూడంగా వందలాది కుండల పైన కట్టేసింది. సరే కృష్ణుడు అన్నాడు, అందరూ శ్రీధామ సుబాల అందరూ కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు కూర్చోండి అనగానే ఇలా పైకి ఎక్కేసి చెయ్యి పెట్టారు. చెయ్యి పెట్టే ముందు చూసారట గంటలు ఉన్నాయి అని. గంటలకు చెప్పారట, గంటల్లారా మోగకూడదు అని. ఇప్పుడు భగవంతుడు చెప్తే ఎవరైనా వినాలి కదండి. మీకు ఒక విషయం తెలుసా, గంటలు ప్రాణము లేదు అని అనుకునే ఇలాంటి వస్తువులు కూడా భగవానుడు ఏం చెప్తే వింటారట. విననివాడు ఎవరైనా ఉంటే మనిషి తప్ప అన్నీ వింటారు. అయితే ఈ గంటలన్నీ అయిపోయాట, అలానే స్టిల్గా అయిపోయాట. కృష్ణుడు వెన్న కుండలో చేయబెడితే ఎక్కడి వరకు పెట్టేవాడు తెలుసా అండి, ఇక్కడ దాకా పెట్టేవాడట, ఇక్కడ దాకా. ఎందుకో తెలుసా, వెన్న కుండలో మధ్యలో ఉన్న వెన్న అన్నిటికంటే
చాలా థిక్ పార్ట్ అన్నమాట. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కొని ఇలా పెట్టారనుకోండి, అందులో నీళ్ళన్నీ పైకి వస్తే క్రీమ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, అవునా? అలానే వెన్న పాత్రలో కూడా ఆ వెన్న మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయేది అనమాట. అయితే కృష్ణుడు ఇంతవరకు చెయ్యి ఇలా లోపలికి దింపేసి తీసేవాడు. తీసి ఏం చేసేవాడు తెలుసా అండి? ఆయన తినేవాడు కాదట, ఫస్ట్ స్నేహితులందరికీ పంచిపెట్టేవాడట. మనం ఉంటే ఏం చేసేవాళ్ళం అండి? ఫస్ట్ ఓ డబ్బా తెచ్చుకొని ఇలా డబ్బాలో పెట్టేసుకొని ఇలా మూసేసుకొని దాని తర్వాత రెండు ప్రసాదాలు ఇస్తాం. అందుకే మా ఆలయంలో ఒక నియమం ఉన్నది, వడ్డించేవాడు ఫస్ట్ ప్రసాదం తీసుకోవాలి, అప్పుడే హ్యాపీగా వడ్డించగలుగుతాడు. అయితే కన్నయ్య దగ్గర అలా కాదటండి. కన్నయ్య ఎప్పుడు తన కోసం ఆలోచించేవాడు కాదటండి, అందరికీ ఇచ్చేసేవాడు, అందరికీ తినిపించేవాడు. తినిపించేసి అందరినీ అడిగేవాడిట. ఇలా రైన్గా తినిపించేశాక మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కావాలా, మళ్ళీ కావాలా, మళ్ళీ కావాలా అని, కావాలా మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇచ్చేవాడిట. అలా ఒక్కొక్కరిని అడిగి 3-4 సార్లు అందరిని అడిగేవాడిటండి. అందరు కృష్ణ ఇంకా తింటే మా పొట్ట పలిగిపోతుంది కృష్ణ, మా పొద్దు కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు తినేవాడు. సరే అందరికి పెట్టేశారు, కోతులకి పెట్టారు, తన స్నేహితులకి పెట్టారు, అందరినీ 3-4 సార్లు అడిగేసి అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్కి కృష్ణుడు తినాలి అని ఆ కుండలో చెయ్యి పెట్టుకొని ఎప్పుడైతే ఇలా నోట్లో పెట్టుకున్నాడో వెంటనే గంటలన్నీ మోగటం ప్రారంభం చేశాడు. వెంటనే గోపిక వెనకాల నుంచి వచ్చింది, కృష్ణుడు పట్టుకుంది. కృష్ణుడు అన్నట్టే, ఏ గంటల్లారా ఇప్పుడు మోగుతున్నారు, మీరు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అంటే, ఏం లేదండి అలవాట్లో పొరపాటు అయిపోయింది, మీకు నైవేద్యం పెట్టినప్పుడు మాకు మోగటం అలవాటు కదా. మనం పెరుమాళ్ళకి నివేదన చేసినప్పుడు గంట కొడతాం కదండి, మనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఘంటారావం అనిపిస్తుంది, ఎంత చక్కగా వినిపిస్తూ ఉంటుంది ఆ ఘంటానాదం. అలా స్వామికి నివేదన చేసినప్పుడల్లా, అయ్యో స్వామి ఎప్పటి నుంచో అలవాటయ్యా మాకు మోగటము, నువ్వు నైవేద్యం తింటుంటే ఇప్పుడు తీసుకొని ఇస్తుంటే మమ్మల్ని ఆపేసావు నువ్వు, అలా పొరపాటు అయిపోయింది అనగానే గోపిక వచ్చేసి పట్టేస్తుంది. అలా ప్రతి జీవి అండి, మూవింగ్ అండ్ నాన్ మూవింగ్, కాన్షియస్ ఆర్ నాట్ కాన్షియస్, ఏదైనా సరే ఈ ప్రపంచంలో తహతహలాడేది దేనికోసమట అంటే భగవంతుడి యొక్క సేవ కోసం. మన యొక్క స్వరూపం ఒక చేప లాంటిదండి. చేపని నీళ్ళలోంచి తీసిన మరుక్షణం అది కొట్టుకుంటూ ఉంటుందండి. దానికి అన్నారు, ఏవో మంచి పట్టు వస్త్రం వేసి నీకు ఆసనంలో కూర్చోబెడతాం, వీడియో కెమెరాలు 4-5 పెట్టి మిమ్మల్ని రికార్డ్ చేస్తారంటే ఏమంటదండి చేప? కొద్దిగా ఫేమస్ చేయండి నన్ను, మేము ఇక్కడ కూర్చుంటామంటదా? వద్దయ్యా నీళ్ళలో పడేయండి అంటది. అవునా కాదా చెప్పండి? లేదయ్యా మీకు మంచి కారులో మిమ్మల్ని మొత్తం భాగ్యనగరం తిప్పుతాము అని అంటే ఏమంటదండి? పర్వాలేదంటుందా, నన్ను నీళ్ళల్లో పడేయండి. అలా జీవుడి యొక్క మనందరి యొక్క స్వరూపం ఏంటి అంటే నిరంతర కృష్ణ ప్రేమ, భగవంతుడి యొక్క సేవనే మన స్వరూపం. ఏ జీవుడిని అయితే మనం ఆ సేవ నుంచి, ఆ శరణాగతి తత్వం నుంచి బయటికి తీసుకొచ్చి ఏ భౌతికమైన ఆనందాన్ని ఇచ్చినా సరే ఆ జీవుడు అలా బాధపడుతూ ఉంటాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజు రాత్రి పూట అంధకారంలో ఒక జైల్లో మొత్తం సంకెళ్ళు వేసుకున్న దేవకి వసుదేవుల యొక్క ఆ సంకెళ్ళన్నీ తెంపి భగవానుడు సూర్యుడిగా అవతరించాడు. అలానే మనం ఒకటే ప్రార్థన చేయాలి భగవానుడికి, స్వామి మా అజ్ఞానం అనే సంకెళ్ళను తెంపేసేయి, అవిద్య అనే ఆ అంధకారాన్ని దూరం చేసేయి, మాకు కూడా నీ యొక్క పవిత్రమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు, ఆచార్యుల యొక్క గురువుల యొక్క కృపచేత తరింపజేసే మార్గము సులభం చెయ్యి అని ఆ రంగనాథుడి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ పూర్తి చేసుకుందాం. అందరూ కూడా శ్రీరంగనాథ భగవానికి, గోదామయ్యాకి, జగద్గురు రామానుజాచార్య స్వామీజీ మహారాజకి, చిన్నజీయ స్వామీజీ మహారాజకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి. హరే కృష్ణ.